ఈ వీడియోలో మనం ఫోటోషాప్ లో తెలుగు ఎలా టైప్ చేయాలి, మనం టైప్ చేసిన తెలుగుకి డిఫరెంట్ ఫోంట్ స్టైల్స్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడైతే చూద్దాం. సో మేజర్ గా ఈ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తారంటే ఎవరైతే ఫస్ట్ టైం ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి తెలుగు టైప్ చేయాలనుకుంటారో సో అటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ప్రెజెంట్ మనం ఇప్పుడు ఫోటోషాప్లో తెలుగు ఎలా టైప్ చేయాలి, సో మనం టైప్ చేసిన దానికి డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఇవ్వాలనేది ఎక్కడైతే చూద్దాం. మీరు ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తెలుగు టైప్ చేద్దామని ట్రై చేసినప్పుడు మీకు ఎలాగైతే ఇక్కడ కనిపిస్తుందో సో సేమ్ నాకు కూడా అలా కనిపించేలా నేను సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేశాను. అంటే మొదటిసారి ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ విధంగా అయితే సెట్టింగ్స్ ఉంటాయో సో ఆ విధంగా నేను ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు చెప్తూ నేను ఇక్కడ నార్మల్ సెట్టింగ్స్లోకి అయితే చేంజ్ చేస్తాను. సో అయితే దీనికోసం ఫోటోషాప్లో ఒక సెట్టింగ్ అయితే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత కొన్ని తెలుగు ఫోన్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ సి డ్రైవ్లోకి అయితే సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా సెండ్ చేసుకున్నప్పుడు మీరు ఎంటర్ చేసిన తెలుగుతో పాటు డిఫరెంట్ ఫోంట్ స్టైల్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు. సో దీని ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడ ముందుగా మీరు ఎడిట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసినట్లయితే చాలా ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. లాస్ట్లో ప్రిఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీదకి వెళ్తే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు టైప్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో టైప్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. సో ఇక్కడ లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో కింద మీకు ఓల్డ్ రెడీ లేఅవుట్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే అనే దానిపై ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ తెలుగు అయితే టైప్ చేయండి. మీరు సెట్టింగ్ చేంజ్ చేసినా కానీ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు దీని నుంచి అయితే బ్యాక్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటూ మార్క్ పై ఇచ్చి నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫోటోషాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏదో ఒకటి అయితే నేను సైజ్ తీసుకున్నాను. సో దీనికి ఏదో ఒక కలర్ అయితే వేసాను మీకు తెలియడం కోసం. ఇక్కడ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని నేను కాపీ చేసుకున్న తెలుగుని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని పెద్దగా అయితే చేశాను. సో ఇప్పుడు చూసారు కదా మనకు తెలుగు అనేది ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. సో అంటే మీరు సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే ఇందులోకి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ సెట్టింగ్. సో సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ని ఓపెన్ చేసి సో ఇక్కడ తెలుగు ఫోన్స్ అని సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు చాలానే వెబ్సైట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన ఫోన్స్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫోన్స్ డౌన్లోడ్ చేసి వాటిని ఎలా సి డ్రైవ్లోకి సెండ్ చేయాలనేది ఎక్కడైతే చెప్తాను. సో నేను ఫస్ట్ చూపించిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ చూడండి మనకు పొట్టి శ్రీరాములు అని ఒకటైతే ఫోంట్ ఉంది. సో ఈ ఫోంట్ మనం అప్లై చేస్తే దీని యొక్క స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపించారు. సో ఇక్కడ పొన్నల్. సో దీని యొక్క స్టైల్ అనేది మనం అప్లై చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా చాలానే ఉంటాయి మనకు ఫోన్స్ అనేది చాలానే ఉంటాయి. ఈ వెబ్సైట్లో కాకపోతే మనకు చాలానే వెబ్సైట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ అమృత బోల్డ్ అనే ఒక ఫోన్ అయితే డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ అనే దానిపై ట్యాప్ చేసి దీన్ని అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మనకు ఫోంట్ స్టైల్ అనేది డైరెక్ట్గా ఫైల్ కింద అయితే డౌన్లోడ్ అయింది. కాకపోతే ఒక్కొక్కసారి అవి జిప్ ఫైల్ కింద అయితే డౌన్లోడ్ అవుతాయి. మీకు ఇక్కడ పొట్టి శ్రీరాములు అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇది మనకు ఒక్కొక్కసారి జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది, ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫోన్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది. అంటే ఇక్కడ ఎవరైతే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఇన్సర్ట్ చేసిన ఫైల్ని బేస్ చేసుకుని మనకైతే డౌన్లోడ్ అవుతాయి. సో చూసారు కదా ఇక్కడ మనకు అమృత అనేది డైరెక్ట్ ఫోన్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ పొట్టి శ్రీరాములు అనేది జిప్ ఫైల్ కింద అయితే డౌన్లోడ్ అవడం జరిగింది. సో ఇవి మనకు డౌన్లోడ్ ఫైల్స్ లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ ఫైల్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ సి డ్రైవ్లోకి అయితే వెళ్తున్నాను. సో సి డ్రైవ్లోకి వెళ్ళి విండోస్లోకి అయితే వెళ్ళాను. సో విండోస్ నుంచి ఫోన్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఈ ఫైల్స్లో మీకు ఫోన్స్ అనే ఒక ఫైల్ అయితే ఉంటుంది, చెక్ చేయండి. సో నాకు ఫోన్స్ ఫైల్ అయితే కనిపించింది. సో ఇక్కడ మీరు కాపీ చేసిన ఫైల్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పొట్టి శ్రీరాములు అనే ఫైల్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ముందు ఈ ఫోన్స్లో అయితే కాపీ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని ఇక్కడైతే చూపిస్తుంది. సో దాన్ని రీప్లేస్ అయితే చేస్తాను. సో మీరు ముందు ఎప్పుడు ఈ ఫోన్స్ని ఇన్సర్ట్ చేయకపోతే మీకు ఇటువంటి ఆప్షన్ అయితే ఏం రాదు, నార్మల్గా ఇందులో అయితే పేస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ 2 ఫోన్స్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ పొట్టి శ్రీరాములు పేస్ట్ చేశాను. నెక్స్ట్ అమృత అనేది కూడా కాపీ చేసుకుని ఇక్కడ సి డ్రైవ్లోకి వెళ్ళి విండోస్లో ఫోన్స్ అనే ఆప్షన్లో దీన్ని అయితే మళ్ళీ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్లో ఎప్పుడు కూడా ఈ అమృత ఫోల్డర్ అనేది పేస్ట్ చేయలేదు కాబట్టి నాకు ఎటువంటి హింట్ ఇక్కడైతే ఇవ్వలేదు. సో బ్యాక్ అయితే వచ్చేసాను. సో బ్యాక్ వచ్చేసి ఫోటోషాప్లోకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఈ స్టైల్ని అమృత అని మనం చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ మనం అమృత అనే ఫోన్ని డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ ఫోన్కి సంబంధించిన స్టైల్ అయితే ఇక్కడ అప్లై చేసాం. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఫోన్టే కాకుండా డిఫరెంట్ ఫోన్స్ డౌన్లోడ్ చేసుకుని సి డ్రైవ్లో విండోస్లోకి వెళ్ళి ఫోన్స్లో అయితే కాపీ చేయాల్సి ఉంటుంది. ఇలా కాపీ చేసుకున్న వాటిని ఫోటోషాప్లోకి వచ్చి స్టైల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను పొట్టి శ్రీరాములు అయితే డౌన్లోడ్ చేశాను కదా, సో దాని యొక్క స్టైల్ అయితే అప్లై చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఈజీగా ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయొచ్చు. అండ్ అలాగే మనం టైప్ చేసిన తెలుగుకి డిఫరెంట్ ఫోంట్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇంకొక డౌట్ ఉంటుంది. సో అదేంటంటే మీరు తెలుగు అనేది డైరెక్ట్గా ఫోటోషాప్లో ఎంటర్ చేయకుండా పేస్ట్ చేస్తున్నారు ఏంటి అని. సో ఇక్కడ నేను తెలుగు టైపింగ్ కోసం ఇంగ్లీష్ టు తెలుగు అని ఒకటైతే తీసుకుంటాను. సో ఇక్కడ సింపుల్గా ఇంగ్లీష్లో ఎంటర్ చేసి తెలుగులో వచ్చిందాన్ని కాపీ చేసుకుని నేను ఫోటోషాప్లో అయితే టెక్స్ట్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇది నాకు చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఈ విధంగా చేస్తాను. సో డైరెక్ట్గా ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అదెలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రెజెంట్ మనం ఎంటర్ చేసిన తెలుగు టెక్స్ట్ ఫోటోషాప్లో ప్రాపర్గా ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడైతే చూపించాను. సో ఈ వీడియోకి సంబంధించి ఇంతే అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.